నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి మరి మరోసారి ప్రజల్ని 2019 మాదిరిగానే ఏదైతే ఆ మోసపు మాటలు, అబద్ధాలు, అసత్యాలతోటి మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది. కారణం ముఖ్యంగా 2019లో ఆయనకి ఎంతగానో ఉపకరించినటువంటి ఒక సంచలనమైనటువంటి కేసు బాబాయ్ హత్య, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు. మరి ఆ కేసులో గడిచిన 5 ఏళ్లుగా ఏ విధంగా వ్యవహరిస్తూ వచ్చారు, 2019 ఎన్నికలకి ముందు దాన్ని ఎలా వాడుకున్నారు అన్నీ చూసాం. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయి మళ్ళీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఎన్నికలకి మరొక నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రస్తుతం షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ అమలవుతున్నటువంటి క్రమంలో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ బాబాయ్ హత్య కేసుని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తనకి అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి కుట్రలు చూస్తే మాత్రం మరొకసారి ప్రజలంతా కూడా ముక్కును వేలేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తోంది. కారణం ఏంటంటే ప్రధానంగా 5 ఏళ్ల నుంచి ఆ బాబాయ్ హత్య కేసులో విచారణ చూస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అదే సమయంలో ఏ రకంగా ఆ కేసులో ఎవరెవరు దోషులు అనేటువంటిది విచారణలో ఏం తేలుతోంది, అందరి వేళ్ళు ఎటువైపు చూపిస్తున్నాయి, ముఖ్యంగా సిబిఐ విచారణని ముందుకు సాగనీయకుండా ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఇవన్నీ చూశాక నిన్న ఆయన తన మేమంతా సిద్ధం సభలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. దానిపైన మరి ఆయన చెల్లెలు సునీతారెడ్డి గారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆవిడ సంధించినటువంటి ప్రశ్నలు కూడా ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేస్తున్నట్లుగా ఉన్నాయి. అయితే వివేకానందరెడ్డి గారి హత్య కేసు, మరి బాబాయ్ని చంపిన వాళ్ళు అంటే వివేకం చిన్నాన్నను చంపింది ఎవరో పైకి వెళ్ళిన ఆయనకి, పైనున్న దేవుడికి, చంపిన వాళ్ళకి తెలుసు అని చెప్పేసి నిన్న మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, మరి దాన్ని ఈ విధంగా ఏదైతే తనకి అనుకూలంగా మలుచుకోవాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మరి ఫలించేటువంటి అవకాశాలు కానీ ఆ పరిస్థితులు కానీ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయా, మరి ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నిన్న ఈ రకమైనటువంటి ప్రకటనలు చేశారు అనేటువంటిదే ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. సార్ నమస్కారం. సార్ రాజేష్ గారు, ముఖ్యంగా ఏదైతే హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటిది 5 ఏళ్లుగా కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగా అలాగే ఉండిపోయింది. దానిపైన మరి ఎలాంటి విచారణ జరుగుతుందో చూస్తూ ఉన్నాం. కానీ నిన్న మరి ఈ హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి దాన్ని ప్రస్తావించు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలో చేసినటువంటి వ్యాఖ్యల మీద ఏం చెప్తారు? మనకి తెలుగులో ఒక సామెత ఉంది సతీష్, అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ముతక సామెత, సోది చెప్పించుకోవడానికి వెళ్తే పాత్రంకులన్నీ బయటపడ్డాయి అని చెప్పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత ఉత్తమం. ఇంకా బెటర్ అయితే అసలు ఆయన ఆ ఇష్యూని టచ్ చేయకుండా ఉంటే కొద్దిగానైనా ఆయనకు పరువు దక్కుద్ది. ఆయన ఈ అంశాన్ని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా ప్రజల్లో పలచనవుతాడు. నిన్న ఈ అంశం ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ ప్రస్తావించే సందర్భంగా ఆయన ముఖ కవళికలు ఒకసారి గమనించుకుంటే చాలా పేలవంగా, గొంతు తడారిపోయి, పెదాలు ఎండిపోయి, అంటే ఆ గిల్టీనెస్, నేను అబద్ధం ఆడుతున్నా, నేను నా కుటుంబ సభ్యుల పరువు ప్రతిష్టలే ప్రజల్లో చర్చనీయాంశం చేస్తున్నా అనే ఆ గిల్టీనెస్ ఆయనలో ఉంది. రాజకీయం కోసం, ఓట్ల కోసం చేసిన తప్పుని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వేలాది మంది వాళ్ళ పార్టీ శ్రేణుల సమక్షంలో ఆయన ప్రసంగిస్తుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన చెప్తున్న దాన్ని విశ్వసించట్లేదు అనేది అక్కడ వింటున్న ఆయన పార్టీ శ్రేణుల ముఖ కవళికలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అసలు వివేకానంద రెడ్డి గారి హత్య దాన్ని ఎవరు సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, ఆ ప్రకటన చేసింది ఎవరు, దాన్ని ప్రచురించింది ఏ పేపర్లో, దాన్ని ప్రసారం చేసింది ఏ ఛానల్లో, ఆ ఛానల్ యాజమాన్యం ఎవరు, అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత ఆనాటి ప్రభుత్వానికి ఆపాదిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రచురించిన పేపర్ యాజమాన్యం ఎవరు, ఇవాళ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు ఎడిటోరియల్ బాధ్యతలు చూస్తూ ఉన్నాడు. ఆ పేపరు, ఆ ఛానలు యజమాని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. అంటే ఒక హత్య కేసు వాస్తవాలని వక్రీకరిస్తూ విచారణ తప్పుదో పట్టించే సమాచారాన్ని 5 కోట్ల మంది ప్రజలకు అందించి దాన్ని ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకొని సానుభూతి రప్పించుకొని ఓట్లు దండుకొని ఇవాళ అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చావు.
ఏం చేశావు? నారాసుర రక్త చరిత్ర అయితే ఎందుకని నారాసురుడిని పట్టుకునే ప్రయత్నం చేయలే? నిగ్గు తేల్చలేకపోయావా? నీ ప్రభుత్వం, నీ యంత్రాంగం, నీ అధికారం, నీ వ్యవస్థలో సిబిఐ విచారణ కావాలి అని చెప్పని కోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన వ్యక్తి ఎందుకు విచారణ వద్దు అని చెప్పని పిటిషన్ విత్డ్రా చేసుకున్నావు? సిట్టు స్థాయి ఎందుకు తగ్గించావు? అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ రోజు కేసు విచారణలో అంటే యాక్టివ్గా వర్క్ చేయలేదని సస్పెండ్ అయిన శంకరయ్యని నువ్వెందుకు డిఎస్పీగా ప్రమోట్ చేసావు, తిరిగి పోస్టింగ్ ఇచ్చావు? మొట్టమొదటి వివరణ ఇవ్వు. నీ చెల్లెలు, నీ బాబాయ్ కూతురు, నీ పాలన పట్ల నమ్మకం లేదు, నీ విచారణ పట్ల నాకు నమ్మకం కలగట్లేదు, న్యాయం జరుగుతుందని నమ్మకం జరగట్లేదు అని చెప్పని గౌరవ హైకోర్టుకి వెళ్ళి సిబిఐ విచారణ తీసుకొచ్చుకుంది. అసలు నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే, నీ రాష్ట్రంలోనే విచారణ జరిగితే న్యాయం జరగదు అని చెప్పని వేరే రాష్ట్రానికి బదలాయింపు చేసుకుంది. సిగ్గుపడాలి. పాలకుడిగా నువ్వు ఉంటే నీ కుటుంబ సభ్యులు నీ చిన్నాన్న హత్య కేసుకు సంబంధించి నీ ఆధ్వర్యంలో న్యాయం జరగదు అని చెప్పని వేరే రాష్ట్రానికి బదలాయింపు చేసుకుంటే అసలు పాలకుడిగా ఒక్క క్షణమైన ఆ పదవిలో కూర్చునే అర్హత నీకుందా? నైతికత నీకుందా? ఇంకా నేను ఒక పెద్ద నిజాయితీపరుణ్ణి, మీ బిడ్డని అని చెప్పని బహిరంగ సభల్లోకి వచ్చి దేవుడికి తెలియాలి, చిన్నాన్నకి తెలియాలి అంటే దేవుడు రాడు, చిన్నాన్న రాడు కాబట్టి వచ్చి చెప్పే వాళ్ళందరికీ ఏమైపోయారు? నువ్వే చెప్తున్నావు కదా దస్తగిరి హత్య చేశాడు అని చెప్పని. ఎస్, అదే దస్తగిరి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సిఆర్పిసి 164 స్టేట్మెంట్ పులివెందుల మేజిస్ట్రేట్ గారికి ఇచ్చాడు. తన అప్రూవర్గా మారాడు. ఏం చెప్పాడు? నాకు ₹1 ఇచ్చారు, ఆ ₹1 72 లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకుంది. ఎవరు ఆ ₹1 ఇచ్చింది? దస్తగిరికే ₹1 ఇస్తే ఉదయ్ సింహారెడ్డికి ఎంత ఇచ్చారు? సునీల్ యాదవ్కి ఎంత ఇచ్చారు? గంగిరెడ్డికి ఎంత ఇచ్చారు? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఎంత ఇచ్చారు? అసలు ఎవరు ఈ ₹1 పంపిణీ చేసింది? ఎవరి అవసరాల కోసం ఈ కోట్లు పంపిణీ చేశారు? అదే సందర్భంలో గూగుల్ టేక్అవుట్ పరిజ్ఞానం, ఎవరు హత్యకు ముందు ఎవరింట్లో సమావేశం అయ్యారు, హత్య జరిగిన తర్వాత ఎవరింట్లో సమావేశం అయ్యారనే పూర్తి వాస్తవాల మొత్తాన్ని విచారించి ఇవాళ కోర్టుకి తేడతలం చేసిన తర్వాత నీ పక్కనే నిలబడున్న నీ పార్లమెంటు సభ్యుడు, నీ కుటుంబ బంధువు అవినాష్ రెడ్డి అక్యూజ్ నెంబర్ 8గా ఉన్న తర్వాత, అతని తండ్రి భాస్కర్ రెడ్డి అక్యూజ్డ్గా ఉన్న తర్వాత, నీ పార్టీలో ఈ రోజుకి కార్యదర్శిగా కొనసాగుతున్న మొన్నే కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇప్పటికీ అక్యూజ్డ్గా ఉన్న తర్వాత ఏ విధంగా నువ్వు సమర్థించుకుంటావు? నీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న నిరంజన్ రెడ్డి వాళ్ళ తరఫున వాదిస్తున్న తర్వాత సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే విశ్వభారతి హాస్పిటల్ దగ్గర కర్నూలులో హంగామా సృష్టించింది నీ వర్గీయులు. వాళ్ళని అడ్డుకొని అరెస్టుకు సహకరించాల్సిన ప్రభుత్వం యంత్రాంగం నీ చేతిలో ఉండి, విచారణకు సహకరించాల్సిన బాధ్యత నీ చేతిలో ఉండి, విచారణకు సహకరించకుండా పోలీసుల చేత సహాయ నిరాకరణ చేయించి అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా కాపాడింది ఎవరు? ఇవాళ సిబిఐ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామ్ సింగ్ గారి మీద కేసు నమోదు చేయించింది నీ ప్రభుత్వం. డాక్టర్ సునీత మీద, సునీత భర్త రాజశేఖర రెడ్డి మీద కేసు నమోదు చేయించింది నీ ప్రభుత్వం. ఈరోజు మీ సాక్షిలో, మీ ఛానల్లో మీ ప్రభుత్వ సలహాదారుడు అదే సునీత గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పని ఆయన వ్యక్తిత్వాన్ని పలసం చేసిన నేపథ్యం మీది. కథనాలు రాసింది, ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చింది మీరు. హత్య చేసింది ఒకరు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేస్తుంటే దాన్ని వేరే ఇంకెవరకు ఆపాదించే ప్రయత్నం చేసింది మీరు. తప్పుడు ప్రచారాలకు పాల్పడింది మీరు. ఈరోజు మీకు నైతికత ఉందా? నేను ఇందాక చెప్పింది అదే. ఎంత తక్కువ జగన్మోహన్ రెడ్డి అంశం గురించి మాట్లాడితే అంత తక్కువ ఆయనకే శ్రేయస్కరం. 1 వేలు ఆయన వేరే వారి వైపు చూపే ప్రయత్నం చేస్తే మిగిలిన 9 వేళ్ళు ఆయన వైపే చూపటం ఖాయం. సార్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ రోజున ఆయన చెప్తుంది ఏంటి అంటే, చంపినోళ్ళు తనని ఒంటరిగా ఎదుర్కోలేక తనపై రాజకీయం చేయడానికి ఈ రోజున అంటే చంద్రబాబు గారే చంపించి ఆయనే 5 ఏళ్లుగా కూడా విచారణ ముందుకు సాగనివ్వట్లేదనే విధంగా, అసలు ఈ రోజున ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన ఏకంగా ఆయన చెల్లెళ్ళని కూడా ఈయన మీదకి చంద్రబాబు గారు ఉసిగొల్పుతున్నారు. బాబాయిని చంపింది ఎవరు అనేటువంటిది
పైకి వెళ్ళిన బాబాయికి తెలుసు, పైనున్న దేవుడికి తెలుసు, ఈ జిల్లా వాసులకు తెలుసు అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, నా చెల్లెల్ని నా మీద కుసిగొల్పుతున్నారు, చంద్రబాబే చంపించారు అని చెప్పి ఇప్పటికీ కూడా ప్రజల్ని నమ్మించాలి, వాళ్ళు నమ్ముతారు, దీనివల్ల జరుగుతున్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది రికవర్ అవుతుంది అనే ఆలోచనలో ఇలాంటి ప్రకటనలు చేస్తే మరి నిజంగా ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుంది. అలా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గులేదు, ఎగ్గులేదు, మొగమాట లేకుండా బరి తెగించి అబద్ధం ఆడతాడు. ఎలాగంటే ఇప్పుడు చంపిన వాళ్ళు మేమే చంపామని ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు అందరూ వాళ్ళు ఎస్టాబ్లిష్ పాత్రదారులు అందరూ ఎస్టాబ్లిష్డే కదా. అసలు వాళ్ళకి చంద్రబాబు గారికి సంబంధం ఏంటి? అసలు ఏ కోసమైనా సంబంధం ఉంది? కనీసం వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు సిబిఐ దర్యాప్తు అత్యున్నత దర్యాప్తు సంస్థ, వాళ్ళు ఎంత సన్నాస్థానంగా చేసినా, ఎంత జాగు చేసిన వీళ్ళ దగ్గర సూట్ కేసులు తీసుకుని ఎవడ సూట్ కేసులు తీసుకుని లేట్ చేసేది తెలదు, కానీ ఎస్టాబ్లిష్ అయితే చేసేసారు వాళ్ళు. కేసుని ఎక్కడా కూడా వాళ్ళు పక్కదారి పట్టించలేదు, పర్ఫెక్ట్గా చేశారు. దాన్ని బయట పడకుండా అరెస్ట్లు అవ్వకుండా లేకపోతే కేసు విచారణ కోర్టులో విచారణ జాప్యం అయ్యేలా చేస్తున్నారు తప్ప వాళ్ళ పని అయితే పూర్తి చేశారు. సిబిఐ పని పూర్తి చేసింది. ఇప్పుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కానీ లేకపోతే ఈ దస్తగిరి కానీ ఆ సునీల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళు ఎవరికన్నా గంగిరెడ్డికి కానీ చంద్రబాబు గారితో సంబంధం ఉందా? అసలు వీళ్ళందరూ ఎవరు మనుషులు? అసలు అంటానికన్నా అతనికి నోరా తాటిపట్టే అంటారు కదా, నాలుక తాటిపట్టే అంటారు కదా. అంటే మనం ప్రజల మీద చులకన భావం, మనం ఏం చెప్పినా అబద్ధాలు ఎంత చెప్పినా బరితెగించి నేను నీతిమంతుణ్ణి, నేను మీ బిడ్డని, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే జనాలను వింటున్నారు కదా అని చెప్పుకొచ్చేసాడు అంతే. ఇంకా అంతకన్నా దారి కూడా లేదు. ఇందా రాజశేఖర్ గారు చెప్పినట్టు అతను ఎంత తక్కువ మాట్లాడితే దాని గురించి అసలు అది ఇగ్నోర్ చేయాలి. దాన్ని నన్ను కానట్టు ఊరుకోవాలి. ఎవరన్నా ప్రశ్నలు అడిగినా ఎలాగ ప్రెస్ మీట్లు పెట్టాడు అతను, ఇంకెవరు అడుగుతారు? మీటింగ్లో ఎవరు అడగరు కదా. అతనే కెలుక్కుని వాసన చూసుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పడుకున్న గుర్రం లేపుతనిచ్చుకుంటామంటారు దాన్ని. ఇప్పుడు ఆయన అలాగన్నాడా? సునీత గారు మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పింది అతనే చేసాడని. ఈ రేపొద్దున మాపో నువ్వే చేయించామని వస్తుంది. ఇప్పుడు వరకు అవినాష్ రెడ్డి అంటుంది అతను కాపాడుతున్నామంటుంది. అసలు దీని వెనకాల నువ్వే ఉన్నావంటారు రేపు. నిజమదేమో ఎవరికి తెలుసు? అంతఃపురంలో తెల్లవారుజాము కాలంలో అంతఃపురానికి వచ్చిన రహస్యం ఎవరికి తెలుసు? ఇప్పుడు చిన్నాన్న చనిపోయాడని చెప్పాడని ధర్మారెడ్డి ఎవరో స్టేట్మెంట్ ఇచ్చాడు అన్న తర్వాత నేను ఇవ్వలేదన్నాడు. రకరకాల అజయ్ కలం రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ రకరకాల మాటలు మాట్లాడారు. వీళ్ళందరూ తెల్లారుజాము దాకా పనిటి వాళ్ళకి అప్పుడు వాళ్ళు డ్యూటీలో ఉన్నారు కదా ప్రభుత్వంలో. ఈ దొంగల ముఠాన్ని అందుకుని నేను వీళ్ళంతా దండుపాళ్ళని వచ్చి దొంగోళ్ళు వీళ్ళందరూ ఉన్నాయి. నేను అలాగంటాను కారణం ఏంటంటే వీళ్ళు అప్పుడు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అప్పుడు గవర్నమెంట్లో మంచి పదవుల్లో హోదాల్లో ఉన్నారు వాళ్ళు. ఈ తెల్లవారుజామున దొంగోళ్ళే మీటింగ్లు పెట్టుకుంటారు తెల్లవారుజాముని. తెలుసా మీకు? అర్ధరాత్రి 2 గంటలకి 3ంటికి ఎక్కడ దొంగతనాలు చేయాలి, దొంగతనాలు చేసి వచ్చి పంపకాలు చేసుకుంటారు, ఇవన్నీ అప్పుడే చేసుకుంటారు. వీళ్ళకి అప్పుడు మీటింగ్ పనిటాలి కదండి. ఈయన ఈ మీటింగ్లో నిన్న ఒక విచిత్రం జరిగింది తెలుసా మీకు? ఈయన మీటింగ్ చెప్తున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. బాబాయ్ మర్డర్ కేసు గురించి మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా ఉన్నారు జనం. దిగ్భ్రాంతికి గురైన వాళ్ళు ఉంటారు కదా, ఒక రకమైన పీడగా గుర్తించినట్టు. ఇంత రాజశేఖర్ గారు అన్నాడు ఆ బాబాయ్కి తెలవాలి, దేవుడికి తెలవాలి. నిజమే మరి. దేవుడు ఇప్పుడు పురాణాల్లో అయితే దేవుడు వచ్చి వెంటనే చెప్పేస్తాడు. ఇప్పుడు త్రేతాయుగంలో అయినా ద్వాపరయుగంలో అయినా దేవుడు సడన్గా ప్రత్యక్షమైపోతాడు. ఇప్పుడు అలా వచ్చే అవకాశం లేదు. పరలోకమునందు ఉంటాడు ప్రభువా అని ప్రార్థన చేయాలి వీళ్ళు ఆయన రావాలంటే, లేదా బైబిల్లో రూపాయి కాసి పెట్టి అప్పుడు ఏం జరిగిందో చూసుకోవాలి. ఇక్కడ ఈవిడి వాళ్ళ ఆనారాడు, వాళ్ళ బాబాయ్ రాడు, వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఆత్మతో మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఇవన్నీ ముగిసి వరకు కూడా ఆ మిస్టరీ వీడి వరకు కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ బాబాయ్ ఆత్మ శాంతించలేదు, ఎందుకంటే అత్యంత క్రూరంగా చంపారు కదండి. సునాయాస మరణం ప్రసాదించవచ్చు కదా పాపం. ఒకటి మాత్రం నిజమండి, వివేకానంద రెడ్డి గారి మీద ఆయన అడ్డు తొలగించుకుందామని మాత్రం కాదు, ఆయన మీద కసిగా చంపారు, కొట్టి చంపారు. మీకు వివేకం అన్న సినిమా వచ్చింది కదా, ఆడు బాగానే తీసాడు, చిన్న చిన్న ముక్కలు చూసాం, కానీ అందులో కూడా కొన్ని రహస్యాలు చూపించలేదేమో అనుకుంటున్నాను నేను. ఏదో ఉంది, అంతు చక్కని చిదంబరం రహస్యం ఏదో ఉంది. అది డెఫినెట్గా సిబిఐ వాళ్ళే దాన్ని బద్దలు కొడతారో. చాలా హై లెవెల్ కాన్స్పిరసీ ఉందని చెప్పారు దీంట్లో, డెఫినెట్గా ఉంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక కేసులో భారీ స్థాయిలో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు అది ఈ కేసు వీళ్ళు దర్యాప్తు చేసిన విషయాన్ని బయటికి రానియకుండా తొక్కేస్తారేమో. వాళ్ళు ఏం చేస్తారో ముందుగానే ప్రెస్కి లీక్ చేయడం కానీ,
దానికి లాక్ చేసి పెట్టేయటం చేస్తారు. లాకింగ్ అంటే ఏంటంటే దస్తగిరి చేత స్టేట్మెంట్ ఇప్పించడం అన్నమాట. ఇక తప్పించుకోలేరు, ఓపెన్ డాక్యుమెంట్ అయిపోద్ది. అది కోర్టులో ఎప్పుడైతే అతను స్టేట్మెంట్ ఇచ్చేసాడో అది ఓపెన్ డాక్యుమెంట్ అయిపోద్ది. అలాగా చేసాడు ఆ రామ్ సింగ్ అన్న ఆయన. ఎందుకంటే వీళ్ళ పోకడ, వీళ్ళ శాస్త్రలో ఆయన బెదిరించడం, వీళ్ళకి పనేటి. ఇప్పుడు చంద్రబాబు గారు కదా చేయాలా పని. ఇప్పుడు దర్యాప్తు, ఇప్పుడు ప్రతిపక్షం ఆఫ్టర్ ఆల్ ఆయన మీద ఆయన చెయ్యని తప్పుగా నువ్వు కేసు పెట్టేస్తే ఆయన 53 రోజుల పాటు మగ్గిపోడు జైల్లోని. వీళ్ళు మేనేజ్ చేస్తాడని ఈ చెల్లెళ్ళని వాళ్ళు కొరకరాని కొయ్యలు ఈయన మాట వింటారు వాళ్ళు. నువ్వంటే భయం కాబట్టి బయటకు వచ్చి ఏమీ చేయలేక మాట్లాడుతున్నారు. కానీ మొన్నటిదాకా వాళ్ళు కూడా చంద్రబాబు గారిని విమర్శించారు కదా రాజకీయంగానే. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో మనం చెప్పడం కాదు, సిబిఐ చెప్పింది అవినాష్ రెడ్డి ఉన్నాడని. కట్లు కట్టి అవసరం ఏమొచ్చింది, చంద్రబాబు గారు చంపించేసాడు. మరి చంద్రబాబు గారు వాళ్ళకి మేనమావ ఎవరికే అవినాష్ రెడ్డి గారు చుట్టాలు ఏమన్నా ఆడు కొట్లు కట్టించి కుట్లు వేయించడం ఆయనకి ఏంటి పని. భారతి గారు వాళ్ళ తండ్రి గారికి వాళ్ళకి హాస్పిటల్ నుంచి కాంపౌండర్ వచ్చి ఆ రక్తాలు తుడిచేవాల్సిన అవసరం చంద్రబాబు గారు చేయంత వాళ్ళకి ఏంటి పని. ఇంత లాజిక్ లేకుండా చిన్న పిల్లడు కూడా అర్థమయ్యే విషయాల్లో అతను అలా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి బుర్రబాడైపోయిందండి. ఎందుకంటే దిక్కుతోసిన పరిస్థితి వచ్చేసింది. గత ఎన్నికల ముందు మిఠాయి పోటల్లో దొరికింది ఇష్యూ. గబక్కన ఆయన సర్దిచ్చేసి ఆయన చంపేసేసి చిట్టుకుమని చంపేశారు పాపం. చంపేసి దాన్ని వాడేసుకున్నాడు. మీకు అందులో ఇన్వాల్వ్మెంట్ అయింది లేకుండా, వాళ్ళ కుటుంబానికి లేకుండా చంద్రబాబు గారే చేయించుంటే అప్పుడే దర్యాప్తు సహకరించాలి కదా. అబ్బాయి ఈ ప్రభుత్వం నమ్మకం లేదు, మాకు సిబిఐ కావాలి, దీని గురించి ఎవడో ఎలక్షన్లో మాట్లాడకూడదు అని గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? నీకు ఆ భయం ఎందుకు? అవునా కదా. చంద్రబాబు గారు ఏమైనా ఇప్పుడు ఆయన మీద ఆరోపణ చేసిన ఆయన సమాధానమే చెప్పుకోలేకపోయాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ రక్తంలో చేతులు ముంచి ఈయన బట్టలు దుడిచేశారు. ఆ మహారాజు పాపం అలాగా అది కాదు ఇది కాదని ఏదో సమాధానం చెప్పున్నా. ఇప్పుడు ప్రజల్ని పదే ఇప్పుడు వాళ్ళకి ఒక అభ్యాసం అయింది. అభ్యాసం కూసు విద్యని అబద్ధాలు ఆడుతూ అభ్యాసం చేశారు వాళ్ళు. పదే అబద్ధాలు చెప్తే ఎప్పటికప్పుడు కొన్నాళ్ళు పోయేటప్పటికి వాళ్ళు నమ్ముతారేమని ఉద్దేశం. ఈ విషయంలో మాత్రం నమ్మరు. నువ్వు సంక్షేమం చేశాను, ఇన్నిసార్లు బటన్ నొక్కానంటే ఎంతో డబ్బులు వేస్తున్నావు కాబట్టి నమ్మచ్చు. ఇందులో నమ్మరు. కోడిగత్తి సినీ విషయంలో కూడా బయటకు వచ్చేసింది. నువ్వు అతను ఎన్నాళ్ళు మగ్గిపోయలే, కనీసం సాక్ష్యం కూడా చెప్పలేదంటే ఇది నువ్వే గోరుతో గీసేసుకున్నావు అని చెప్పేసి వాడి మీద తోసే సాస్ అడ్డిచ్చేసుకున్నా అయ్యే వస్తాయి బయటకు మొత్తం. ఈ కుట్రలో ఏమండి వాళ్ళు బతికే కుట్రండి, వాళ్ళ జీవితం అబద్ధం, వాళ్ళు బతికిదే కుట్ర మీద, వాళ్ళ దారి అడ్డదారి. ఇప్పుడు ఈ పొరపాటున రహదారి మీద తిరుగుతున్నాడు, అయినా పరదాలు కట్టుకుని ప్రజలు బయట రాకుండా లోపల దాక్కున్నారు. ఎన్నాళ్ళు ఈయన దాక్కున్నాడో ఇప్పుడు ప్రజలు దాక్కున్నారు. ఈయన ఆర్తనాదాల ఆక్రోశం ప్రతిపక్షాల మీద, పత్రికల మీద, మీడియా మీద అతను ఆక్రోశం ఆర్తనాదాలు చూస్తే అతను ఓటమిని అంగీకరించేసాడు. ఆల్రెడీ అతను లోటులోంచి వచ్చేసింది మాట, నేను ఓడిపోతే అన్నాడంటే అవుట్. కేసీఆర్ గారు అలాగే అన్నాడు, ఒకవేళ నేను ఓడిపోతే వీళ్ళు ఓడిపోతే ఏమైపోతుంది, కొంపలేని మునిగిపోతాయా, అనేక మంది ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, రెక్కల మొక్కలు చేసుకుని గొడ్లే సాగిరి చేసాడు చంద్రబాబు గారు. ఆయన ఓడిపోలేదా? నువ్వు ఇంట్లో తొంగున్నావు రకంగా చెప్పాలంటే నువ్వేం పని చేసావా చెప్పండి. సిగ్గు ఎగ్గు ఉంది అసలు మాట. వైసీపీ వాళ్ళు ఎవరు సిగ్గులేదు. రాజకీయ పార్టీకి విమర్శించడం కాదు, వాళ్ళకి కూడా అందులో మరి మంచి వాళ్ళు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారని, లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారని, ఆనం రామనారాయణ రెడ్డి గారని, ఇంకా ఇప్పటికీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు కూడా మంచివాడే, హానికరమైన మనిషి కాదు. కొంచెం డబ్బులు అంటే ఇష్టం కాబట్టి దుబ్బేస్తారు, కానీ మామూలుగా వాళ్ళకి హానికరమైన మనుషులు ఇలా హత్యలు గీచలు చంపేస్తాలో అవి ఉండడం దుర్మార్గంగానే అమాయకంగా మాట్లాడితే నాకు ఇష్టం ఆయన అంటే. ఎందుకంటే వాళ్ళు హాని చేయరు. రాజకీయంగా విమర్శలు ఉంటాయి, ఎందుకు విమర్శించుకుంటే ఎందుకుంటారు? ఏదో రాజకీయ పార్టీలో ఉంటారు, విమర్శించుకుంటారు ప్రత్యర్థులు, అంతేగాని ఇలా ఎంత దుర్మార్గమా? సార్ రాజేష్ గారు, ముఖ్యంగా ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్లుగా ఈయన చేసిన మాటల మీద ఈ రోజున సునీతారెడ్డి గారు కూడా మీడియా ముందుకు వచ్చారు. ఈరోజు ఏదో కోర్టులో కూడా ఉంటే కోర్టుకు వచ్చారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒకటే ఆవిడ సూటిగా అడుగుతుంది, సరే మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారు మాతోటి, మమ్మల్ని ఆయన ఏదో ప్రలోభ పెట్టాడో లేదంటే ఆయన డైరెక్షన్లో మేము నడుస్తున్నాం అంటున్నావు, కానీ నువ్వు చెప్తున్నావు కదా చంపినోడు బయటే తిరుగుతున్నాడు అంటున్నావు. మరి ఆ చంపినోడు చెప్తున్నాడు చంపినోళ్ళు వీళ్ళు అని, నువ్వు చంపినోడు దస్తగిరి అంటే నువ్వు నమ్ముతున్నావు, మరి చంపించింది వీళ్ళు అని చెప్తుంటే అది కాదని చెప్తున్నావు. మమ్మల్ని చంద్రబాబు నాయుడు డైరెక్ట్ చేస్తున్నారు, ఆయన డైరెక్షన్లో మేము వెళ్తున్నాం అంటున్నావు. మరి అలాంటప్పుడు 5 ఏళ్ల నుంచి నీ ప్రభుత్వమే ఉంది కదా, నువ్వెందుకు విచారణ జరిపించలేదు అని ఆవిడ ప్రశ్నిస్తుంది. మరి దీనికి సమాధానం చెప్పగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఇందాక చెప్పా కదా, ఈ అంశం గురించి
జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే, అసలు ఇది ఒక సంఘటన జరిగిందని కూడా ప్రస్తావించకుండా ఉంటే ఆయన పరువు కొంతైనా దక్కుద్ది. మనకి పుండుకి పుల్లమ్మగుడు అని ఒక సామెత ఉంది. ఈ సంఘటన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి జీవితానికి ఒక పుండు. అతను ఇది ప్రస్తావించిన ప్రతి సందర్భంలో కూడా డాక్టర్ సునీత పొల్లై పొడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ సునీత నిజాయితీకి ప్రతిరూపం, బాధితురాలు. జగన్మోహన్ రెడ్డి అరాచకానికి ప్రతిరూపం. అతని వల్ల డాక్టర్ సునీత గారి భర్త, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు, అందరికందరూ బాధితులు. ఇవాళ వీళ్ళందరికీ విశ్వాసఘాతకం చేశాడు అతను. ఇవాళ చివరికి ఇందాక శ్రీనివాసరావు గారు ప్రస్తావించినట్టుగానే ఇప్పటి వరకు కొంత సెసఫేషన్లు ప్రదర్శిస్తూ వచ్చారు డాక్టర్ సునీత అయినా, షర్మిల అయినా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దోషులను కాపాడుతున్నారు అంటున్నారు. అసలు దోషి జగన్మోహన్ రెడ్డి అని చెప్పే స్థితి తెచ్చుకుంటాడు ఆయన. ఇప్పటికే సిబిఐ నిర్ధారణ చేసిన ప్రకారం గతంలో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి 6:30కి చూసిన తర్వాత ప్రపంచానికి చెప్పాడు అని చెప్పని సిబిఐ విచారణలో చెప్తున్నారు. కానీ తెల్లవారుజామున 4:30కే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో మేనిఫెస్టో గురించి చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో, అంటే హైదరాబాద్ లోటస్ పాండ్లో కూర్చొని ఉండగా అప్పటికే కబురు వచ్చింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వారితో చెప్పడం జరిగింది అని చెప్పని వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పిన తర్వాత, ఓహో ఇదొకటి యాంగిల్ ఉందా అని చెప్పని సిబిఐ కూడా పిలిచి అజయ్ కల్లం రెడ్డి గారిని విచారణ చేసిన తర్వాత అజయ్ కల్లం రెడ్డి గారు స్వయంగా సిబిఐకి చెప్పడం జరిగింది. 4:30 గుర్తులేదండి, కానీ మేము ఉన్నది అక్కడ వాస్తవమే, మాకు సీఎం గారు వచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పింది వాస్తవమే అని రాధాకృష్ణ గారు ఏదైతే ప్రస్తావించారో ఇది నిజమేనని చెప్పని అడ్మిట్ అవ్వడం జరిగింది. అంటే 6:30 కన్నా ముందుగానే తెలిసిందిగా వీళ్ళకి. తెలిసి కూడా మీ చిన్నాన్న హత్య గావింపబడ్డాడు అని చెప్పని తెలిసి కూడా సహజ మరణంగా ఎందుకు ప్రకటించారు మీ ఛానల్లో? ఎందుకు విజయసాయిరెడ్డి చేత సహజ మరణం అని చెప్పని ప్రకటన ఇప్పించారు? అంటే జరిగింది గొడ్డలితో క్రూరంగా నరికి హత్య చేసి దాన్ని సహజ మరణంగా చిత్రీకరించడం కోసం కుట్లేసి, కట్లు కట్టి, పూలు అద్ది, అంటే ఎవరిని మేకప్ చేసే ప్రయత్నం చేశారు? 1 చేసింది ఘోరమైన హత్య, 2 ఫోరెన్సిక్ సాక్ష్యాలు తారుమారు చేశారు, 3 అక్కడ విచారణాధికారిగా ఉన్న శంకరయ్య చేసుకుంటున్న ప్రాథమిక విచారణకు ప్రతిబంధకాలు కల్పించారు, 4 సాక్ష్యాలు తారుమారు చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు, 5 ప్రత్యర్థులకు దాన్ని రాజకీయంగా పులిమే ప్రయత్నం చేశారు, 6 ఈ హత్య కేసు వాస్తవాలను వక్రీకరించి దాన్ని ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. అంటే ఏ నుంచి జడ్ వరకు ఉన్న నేరాలన్నీ మీరు చేశారు, తప్పులు మీరు చేశారు, నేరస్తులను మీరు కాపాడారు. నేరస్తులలో మీరు కూడా భాగస్వామి అవునో కాదో ఇవాళ మీ కడప జిల్లా వాసులందరికీ తెలుసు. నిజంగానే ఆ పైన వివేకానంద రెడ్డి గారికి తెలుసు, మీరు నిత్యం చెప్పే ఆ దేవుడికి తెలుసు, మిమ్మల్ని ఎంపిక చేసుకున్న కడప జిల్లా వాసులకి తెలుసు, పులివెందుల వాసులకి తెలుసు. కాబట్టి నిన్న మీరు ఈ అంశాన్ని ప్రస్తావించగానే మొత్తం పొద్దుటూరు సభలో హాజరైన ప్రజల్లో ఒక రకమైన అంటే నిశ్శబ్దం ఒక్కోసారి చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చాలా భయానకంగా ఉంటుంది. నిన్న అక్కడ తాండవించిన నిశ్శబ్దం జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తుని ప్రస్ఫుటం చేస్తూ ఉంది. సార్, ముఖ్యంగా చూస్తే నిన్న ఆయన మాట్లాడినటువంటి తీరు, అంటే 5 ఏళ్ల క్రితానికి ఒకసారి వెళ్తే కనుక ఆ రోజున ఆయన రాజేష్ గారు చెప్పినట్లుగా బయట ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి 6:30కి తెలిస్తే ఈయనకు మాత్రం 4:30-5కే తెలిసిపోయింది. అయినా కూడా బాబాయ్ సొంత చిన్నాన్న చనిపోతే ఆయనకు అప్పుడు హెలికాప్టర్లో వెళ్ళేటువంటి ఆ సదుపాయాలు, ఆ సౌకర్యాలు అన్నీ ఆయనకు ఉన్నా కూడా, వెసులుబాటు ఉన్నా కూడా లేదని చెప్పి రోడ్డు మార్గానే వెళ్ళారు సాయంకాలానికి. మరి ఆయన అప్పుడు ట్రావెల్ చేసిన కార్ డ్రైవ్ చేసిన ఆయన కూడా కొంతకాలానికి పోయాడన్న విషయం మనం చూసాం. కానీ ఆ రోజు మీడియా ముందుకు వచ్చి మొత్తం కళ్ళకు కట్టినట్టుగా ఎలా నరికారు, ఎన్ని వేట్లు వేశారు, ఏ విధంగా దాన్ని ఏది రక్తపు వాంతులు చేసుకున్నారు అని నమ్మించడానికి హత్య చేసిన వాళ్ళు కుట్ర చేశారు అంటూ ప్రతి ఒక్కటి కూడా కమోడికి రక్తం పూసిన దగ్గర నుంచి ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు చూసిన వ్యక్తిలా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న ఇది చంపింది ఎవరు,
పైకి వెళ్ళిన బాబాయికి తెలుసు, పైనున్న దేవుడికి తెలుసు, ఈ జిల్లా వాసులకు తెలుసు. ఈ 3 ముక్కలు చెప్పడానికి కూడా 10 సార్లు తడబాట్లు. ఆ స్క్రిప్ట్ చదివితే కానీ చెప్పలేని పరిస్థితి. ఈ రెండింటినీ చూసిన తర్వాత ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. అలా కాదండి, యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారు అది ఎలక్షన్స్కి వాడుకుందామని చేసిన హత్య కాదు, అది గ్యారంటీగా. వీళ్ళు ఎలక్షన్స్కి దీన్ని వాడదామని కాదు. అతని మీద చాలా కసిగా ఏదో కోపం ఉంది, అడ్డం తొలగించుకునే కార్యక్రమం చాలా కసిగా ఉంది. ఆ కసి తీరా చంపేశారు. వీళ్ళే ప్రపంచారు, అవినాష్ రెడ్డి వీళ్ళ టీమే. చంపేసిన తర్వాత ఆయన చేత లెటర్ రాయించారండి. చూడండి ఎంత దారుణంగా చంపినట్టు. అంటే మీకు అన్ని దెబ్బలు కొట్టేసి లెటర్ రాయించడం అంటే ఎంత క్రూరంగా హింసించారు. ఇదంతా అయిపోయింది, కథ ముగిసిపోయింది కదా. ముగిసిపోయిన తర్వాత శుభ్రంగా రక్తాలు గట్టా తుడిచేసి కాంపౌండర్ పిలిచి కుట్లు వేసేసి వాళ్ళు ఏం ప్లాన్ వేశారంటే, ఆ కఫిన్ బాక్స్ ఉంటుంది కదా, సవాలు పెట్టి అది తెప్పించేసి అందులో పెట్టేసి దాని నిండా పూలే పెట్టేసి ఆ మొహం అంటే కనపడేలా పెడతారన్నమాట. గుండెపోటు వచ్చిందని చెప్పారు కదా మనకి, అలాగే వాళ్ళ అమ్మాయి కూడా అదే చెప్తారు. చెప్పినప్పుడు సాధారణంగా వయసు అయినాడు కదా, గుండెపోటు వచ్చింది అనుకుంటారు కదా, పెద్దోడు కదా, ఏజ్డ్ కదా. హార్ట్ అటాక్ అంటే డాక్టర్ గారు నేను చూశాను, అలా ఆగిపోయి ఉన్నది గుండె అని చెప్తాడు ఆ డాక్టర్ గారు కూడా. ఆయన ఉన్నాడు కదా, ఆయన మాంగారు, జగన్ మాంగారు డాక్టర్ గారు, పెద్ద మంచి పేరు, ఆయన మంచోడు అంట. గంగిరెడ్డి ఆయన నిజంగా మంచోడు, ఆయన మంచి పేరు ఉంది డాక్టర్గా. ఇదంత దుర్మార్గుడు కదా అతను. వాళ్ళ కాంపౌండర్ వచ్చేసాడు కుట్లు, తర్వాత ఇలా చేసేసింది, దిడ్రా ఇలా చేసారని వాళ్ళకి బ్యాంక్ వస్తుంది, దాన్ని కవర్ చేసుకుంటారు చుట్టాలు కాబట్టి. అయితే సునీత గారికి ఆ పిఏ గారు మరి అప్పుడు మంచోడాడు, తర్వాత మళ్ళీ ప్లేట్ మార్చేసాడు. కానీ వీళ్ళ దెబ్బకి భయపెట్టేస్తారు, చంపేస్తామని భయపెట్టేసి డబ్బులు ఇచ్చేది చేసి ఉంటారు. ఫోటోలు తీసి ఆవిడకి పంపాడు వాట్సాప్లో. అది చూసి గుండెపోటు అంటారేటి అని ఆవిడకి అనుమానం వచ్చి పోస్ట్ మార్టం డిమాండ్ చేస్తుంది. అప్పుడు ఇక ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా సరే టీడీపీ ఉండబట్టే అది పోస్ట్ మార్టం అయింది. అదే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఉందనుకో, అబ్బాయి కాలు తగిలి కింద అడిపోడండి, తలకాయ దాన్ని కొట్టేసుకున్నాడు అతను, కమోడే వచ్చేసి కొట్టేసిందండి అని చెప్తారు కూడా వాళ్ళు. నమ్మాలే. కోర్టులో ఇప్పుడు ఎలకల కోరికేసినవి వైర్లు అని చెప్పారు, తేనెటీగల రథాన్ని తగలెట్టేసినవి అని చెప్పారు. కోర్టులో దొంగలో దోక్కుంటానికి వచ్చారు, కోర్టులో దోక్కుంటారు దొంగోళ్ళు. అసలు ఎవరిని వాళ్ళు ఎలా చెప్తున్నారండి, ఇనేవాళ్ళు కూడా ఎర్రోళ్ళ కింద కనపడుతున్నారు వాళ్ళకి. కోర్టులో కంట పారిపోతా కోర్టులోకి స్టోర్ రూమ్లోకి ఈడి కేసు ఫైల్స్ ఉన్న గదిలోకే వెళ్ళి దోక్కున్నారంట వాళ్ళు. మళ్ళీ అక్కడ ఎవరో కాకాని గోవర్ధన్ రెడ్డి 3 బీరువాల్లో మధ్యలో బీరువానే టచ్ ఇలాంటివి చెప్తారు, ఖచ్చితంగా ఇలాగే చెప్తారు వాళ్ళు. ఏంటి సునీత రెడ్డి గారు పోస్ట్ మార్టం డిమాండ్ చేయకుండా, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉందనుకోండి, అప్పుడు ఏమంటారంటే, ఏటో కానీ ఎప్పుడు చూడలేదండి ఇలాంటివి వింత, కమోడ్ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి గుద్దేసి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ ఉందండి అని చెప్తారు వాళ్ళు. జనం కూడానే మరి అతను చెప్పి అబద్ధాలని నమ్ముతున్నారు కదా. నేను నీతిమంతుడిని, అమ్మ అవినీతి అంటే ఏంటి అన్నాడంట ఆ పుస్తకంలో రాసింది వాళ్ళ అమ్మ. అసలు అది సిగ్గులేదండి వాళ్ళకి, ఇన్ని అబద్ధాలు చెప్తానికి. ప్రజలు ఏమనుకుంటారు, ఇంత మోసం చేయించాలని ప్రజలను అని నమ్మిన వాళ్ళని. ఇలాగా మొత్తం మీద వచ్చినప్పుడు సునీత రెడ్డి గారు ఎప్పుడైతే అడ్డం పడిందో, వాళ్ళు ఏం ప్లాన్ వేసారంటే, సునీత రెడ్డి గారు వస్తుంది పువ్వులతో కప్పెట్టేస్తారు దాన్ని నిన్న, ముఖం తప్ప ఏం కనపడదు. అది ఎలాగ ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ నాటు ఉంది కదా, అది కూడా కనపడకుండా బంతి పూలు పెట్టేస్తారన్నమాట. అప్పుడు ఆవిడ వచ్చి బోరుమని ఏడిచేద్ది, తీయండి అని కంగారు పెట్టేసి తీయించేస్తారు, టైం అయిపోతుంది అని చెప్పేసి. మొత్తం మీద ముగించేసి సాయంత్రం ప్రార్థనలు అవి చేసేసి పంపిస్తారు ఎక్కడోళ్ళు అక్కడికి. అది వాళ్ళ ప్లాన్. అందుకని విజయసాయి రెడ్డి గారు టక్క పొద్దున్న తెల్లారుజామున కూడా టక్లో ఉంటుంటాడు, విచిత్రం అది. మామూలు నైట్ డ్రెస్లో గట్టా ఉండడం. ఇవన్నీ తెలిసి ఆడికి రాత్రి అంతా నిద్ర లేకుండా ఎక్కడో ఉన్నారు వీళ్ళంతా, ఈ ముఠా అంతా. ఈ చంపిన వార్త వచ్చిన వెంటనే మన ప్రెస్ మీట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు తెల్లారుజామున ప్రెస్ మీట్లో 6 గంటల 7 ప్రెస్ మీట్ ఎలా ఉంటారని చెప్పండి. పొద్దున్నే తయారైపోయి టక్లే చేసేసి పౌడర్ అయి రాసుకుని వస్తారు ఎవరన్నా ఇలాంటివి జరిగినప్పుడు. నైట్ డ్రెస్లోనో లింగి కట్టుకునో లేకపోతే ఏదైనా వాకింగ్ ట్రాక్లతో ఉంటారు, అవునా కదా. వీడు శుభ్రంగా రెడీ అయిపోయి నిన్న డ్రెస్ తోటే ఉన్నాడు. అంటే రాత్రి అంతా వీళ్ళు కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు. ఈ వార్త ఎప్పుడు వస్తుందా, ఎలా చంపేశారు అని చూసుంటారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ అలవాటు ఇలాగే. రఘురామకృష్ణరాజు గారిని కొట్టేసి లైవ్లో చూశాడని చెప్పాడు రాజుగారా. ఇది కూడా చంపేస్తాం వీళ్ళు ఏదో చూశారని డౌట్ నాకు. సిబిఐ వాళ్ళు గ్యారంటీ చెప్తారు ఇది. ఎప్పటికప్పుడు సిబిఐ వాళ్ళు రికార్డులు తెప్పిస్తున్నారు కదా, అవన్నీ చూసుకుని తెప్పిస్తారు. అలాగా వీడు వచ్చి గుండెపోటుతో చాలా విచారంగా ముఖం పెట్టి గుండెపోటుతో హృద్రోగంతో మరణించారు. చాలా విషాదకరమని ఆ పక్కన అవినాష్ రెడ్డి గారు కూడా యాక్ట్ చేస్తున్నాడు. తర్వాత సాయంత్రానికి ఇతను యాక్ట్ చేసేసాడు, ఎవరో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎలా చంపారు, ఎలా కొట్టారు ఇందా మీరు చెప్పారు కదా. వీళ్ళని చూసి ఆస్కార్ అవార్డులు వాళ్ళు కానీ చూస్తే అందరికీ ఆపేసాళ్ళు.
ఏమంటే వరుసగా 5 ఏళ్ళ పాటు మీకే ఇచ్చేస్తామండి. ఎందుకంటే అసలు ఈ ప్రదర్శన, ఈ నటనా వైభవం, అసలు ఈ అద్భుతమైన నటన, ఇంత టాలెంట్, ఎంత టాలెంట్గా ఉన్నారండి బాబు మీరు. అసలు ఇంత శుద్ధ పూసలు, సుప్పిని, సాంప్రదాయని ఇలాగ ఉన్నారేంటి బాబు మీరు. కానీ ఖచ్చితంగా అసలు వాళ్ళు ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. ఇతను నిన్న మాట్లాడుతుంటే కూడా ఏమి నటిస్తున్నాడు రా బాబు వీడు. అసలు సినిమా యాక్టర్లు ఎందుకు దిగతుడుపు కదా అతని యాక్షన్ ముందు. మంచివాడి కింద నటించడం, ఇప్పుడు చెడ్డవాడి కింద నటించడం ఈజీ. సత్యనారాయణ, రాజనాలు వీళ్ళందరూ విలన్ కింద చేస్తావా, పక్క వికటాటాసం చేస్తే భయమేద్దాం మనకి, అది ఈజీ. ఇతను ఎంత మంచివాడిగా నటిస్తున్నాడు, ఇంత విలన్ అతను, పతినాయకుడు. అతను పెట్టి యాత్ర, ఎలాంటి సినిమాలు, చాలా మంచివాడి కింద. ఏంటండి ఇది. అయితే ఒకటి మాత్రం నిజమండి, న్యాయస్థానాలు లేట్ అవ్వచ్చు, విచారణ సంస్థలు జాప్యం చేయవచ్చు, ప్రజా కోర్టులో మాత్రం అతను శిక్ష పడుద్ది. సునీతి గారు అప్పీలు ప్రజలు స్వీకరిస్తారో, ఆవిడ అప్పీల్ని ప్రజలు స్వీకరించి అమ్మా మేము న్యాయం చేస్తాం నీకని వీళ్ళు మొత్తం పులివెందుల్లో జగన్ ఓడిపోతాడు. కడపలో పార్లమెంట్లో పోటీ చేస్తే కనుక పులివెందుల నుంచి పారిపోకుండా జగన్ అక్కడ పోటీ చేస్తే ఓడిపోతాడు. అలాగే కడప పార్లమెంట్ నుంచి అవినాష్ రెడ్డి ఓడిపోతాడు. అతని పార్టీ ఆచూకీ ఆనవ లేకుండా ఓడిపోతాడు. ఇవాళ ఈనాడు పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బిరుదీయటం జరిగింది, రాజకీయ రంగస్థల నటపాషాండ అని చెప్పి. నటపాషాండ ఈనాడు మెన్షన్ చేసి రాసింది, రాజకీయ రంగస్థల నటపాషాండ అని చెప్పని. ఇప్పుడే శ్రీనివాసరావు గారు ఆస్కార్ అవార్డుల గురించి ప్రస్తావన వచ్చింది. అలాగేది ఈనాడు యాక్చువల్గా ఈనాడు లైట్గానే విమర్శించేవారు ఒక 3 ఏళ్ళు. ఇతను ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి ప్రేతాత్మ పనిచేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆత్మ, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎవరో కేవీ రామచంద్రరావు, ప్రేతాత్మ ఎవరంటే వీడు ఉండవెల్లి అరుణ్ కుమార్. ఆత్మ ప్రేతాత్మ కూడా కాంగ్రెస్లో ఉండి కూడా జగన్కి పనిచేస్తాడు. అతను రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పి జగన్ ఇలాంటి అదృశ్య శక్తులు అనేకం ఉన్న దెయ్యాలు గాలి అలా కనపడుతూ ఉంటాయి. వీడు మంత్రం వేసినప్పుడల్లా బయటకు వస్తాయన్నమాట. ఇప్పుడు మాంత్రికులు చూడు, ఒకసారి నేపాళ మాంత్రికుడు ఉంటాడు, నేపాళ మాంత్రికుడు ఓం విశ్వం అని ఇలా కొట్టగానే ఓ దెయ్యం వస్తుంది, దానికి పని చెప్తాడు. అలా వీళ్ళు బతుకున్న దెయ్యాలన్నమాట వీళ్ళందరూ, ఆత్మ ప్రేతాత్మనే. ఇలాగా రామోజీరావు గారిని కెలికాడు. ఈనాడు సంస్థల మీద, మార్గదర్శి మీద రకరకాల విన్యాసాలు చేసి వాళ్ళ ఇబ్బంది, ఆ క్రెడిబిలిటీ ఎలాగా దొంగతనాలు చేసి, దొంగ లెక్కలు రాసి 2000 అడుక్కు తింటా, ఇప్పుడు కోటీశ్వర్లు, అపర కోటీశ్వర్లు ప్యాలెస్లతో లేరు. వాళ్ళు 50-60 సంవత్సరాల ఇటుక పేర్చుకుంటా పాలు అమ్మి, పచ్చళ్ళు అమ్మి, పేపర్ అమ్మి, చిట్ ఫండ్ సైకిల్ వేసుకుని చిట్ ఫండ్లు చేసి, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసి, రకరకాల వ్యాపారాలు చేసి అన్నీ సక్సెస్ అవ్వలేదు, అనేకం ఫెయిల్యూర్ కూడా అయినాయి వాళ్ళవి. అలాగ అంచెలంచెలు ఎదిగి ఈ సామ్రాజ్యం నిర్మించిన 50-60 వేల మందికి ఉపాధి కల్పించారు వాళ్ళు. ఇలా దొంగతనాలు ఏం చేసి కాదు. ఆ సామ్రాజ్యం మీద విశ్వసనీయత ఎంతంటే ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి మాట్లాడితే ఏమవుద్ది. ఇప్పుడు ఏనుగు కుక్కల మురితే ఏనుగు చేట ఏమైంది, దానికి ఆ విశ్వసనీయత ఏం చెప్తాం లేదు. వాళ్ళు దానికి ప్రతిఫలం ఎలా ఉంటుందంటే శస్త్రచికిత్స చేస్తాడు. అదే ఇప్పుడు ఈయన చెప్పింది డైలాగ్ లాంటిది, రోజు వాళ్ళు శస్త్రచికిత్స చేసి కుట్లేయటం మానేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లేస్తాం మానేస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి, పొట్టకోసేసిన తర్వాత పీగలీతలకు వచ్చేసి ఉంటాయి. సార్ కన్క్లూడ్ చేసే ముందు ఒక్క మాట, అంటే ఇప్పటికే సార్ చెప్పినట్లుగా సిబిఐ వాళ్ళ విచారణలో అన్ని వేళ్ళు ఎటువైపు చూపిస్తున్నాయన్నా, లేదంటే ఎవరెవరు అరెస్టులు అయి ఉన్నారు ఏమిటి అనేటువంటిది పూర్తి విచారణలో బయటకు వచ్చినాక అది ఏ రకమైనటువంటి డ్యామేజ్ చేస్తుంది ఇంత చూసిన తర్వాత ఇవాళకి మళ్ళీ ఆయన యాత్రలో పక్కనే అదే అవినాష్ రెడ్డిని, నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి అదే అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని తిప్పుతున్నారు అని అంటే ఇదేంటి మొండి ధైర్యం అనుకోవాలా, లేకపోతే తను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకోవాలా, ఎలా అని చెప్పి భావించవచ్చు? కొన్ని రహస్యాలని రహస్యంగానే ఉంచాలి అని అంటే ఆ వ్యక్తిని దూరం పెడితే సాధ్యం కాదు. ఇవాళ అంతఃపుర రహస్యం అవినాష్ రెడ్డికి తెలుసు. అవినాష్ రెడ్డి ఆల్రెడీ అక్యూజ్డ్ నెంబర్ 8గా ఉన్నాడు. ఇప్పుడు నీ మీద హత్య కేసు ఉంది కాబట్టి అని చెప్పని అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా దూరం పెట్టి, సభలో పక్కన పెట్టుకోకుండా దూరం పెడితే అవినాష్ రెడ్డి ఏమంటాడు, మనకి రవితేజ విక్రమార్కుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఒక రవితేజ ఉంటాడు, దొంగ ఒక రవితేజ ఉంటాడు, అత్తిలి సత్యబాబు. ఈ సత్యబాబు బ్రహ్మానందం తను కలిపి ఒక సూపర్ మార్కెట్లో దొంగతనానికి వెళ్తారు. రవితేజని పట్టుకుంటారు, నన్ను పట్టుకున్నారు, వాడు దొంగ కదా అని బ్రహ్మానందంగా చూపిస్తాడు. అట్లాగే
ఇప్పుడు అవినాష్ రెడ్డిని దొంగ అని చెప్పని నువ్వు హత్య కేసులో ముద్దాయి అని చెప్పని టికెట్ ఇవ్వకుండా దూరం పెడితే వెంటనే అవినాష్ రెడ్డి ఏమంటాడు, ఇంకొక దస్తగిరి అవుతాడు. నాకు టికెట్ ఇవ్వలేదు సరే హత్య కేసు అని చెప్పని, అసలు చేపించింది ఎవరు, 40 కోట్లు డబ్బు ఆఫర్ చేసింది ఎవరు, నా దగ్గర 40 కోట్లు ఉండయా, అంత సుపారీ ఇచ్చిన సామర్థ్యం ఎవరికి ఉంది, తెల్లారుదాను 3 గంటలకి మీకే కదా ఫోన్ చేసి చెప్పింది నేను. ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. నేను మొదట్లో చెప్పిన ఒకే ఒక డైలాగ్ ఏంటది, సోది చెప్పించుకోవడానికి వెళ్తే పాత రంకులన్నీ బయటకు వస్తాయి. ఆ సంగతి తెలుసు కాబట్టే ఈ రంకులు కూడా అంతా ఎందుకని చెప్పని ఇవాళ ఆ అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకొని ఇక నువ్వే అర్థం చేసుకో. రైట్, ఇదే చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇక న్యాయస్థానాల్లో వాస్తవాలు అనేటువంటిది న్యాయం అనేటువంటిది కూడా జరగడం కాస్త ఆలస్యం జరగచ్చేమో, కానీ ఈ రోజున 5 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ప్రజలకైతే కనుక ఒక స్పష్టత వచ్చేసింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్తున్నా కూడా ప్రజలు ఆయన మాటలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఏదైతే దీనిపైన ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి జరిగిపోయింది. ఇకనైనా ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఉంటే జరిగేటువంటి మరింత ప్రమాదాన్ని కాస్తైనా నిలువరించిన వాడు అవుతాడు. లేకపోతే మాత్రం తన సమాధిని తానే కట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు అలాగే అడ్స్మల్ శ్రీనివాసరావు గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్.